తెలుగు రాష్ట్రాలను చలిపులి వణికిస్తుంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా చూపిస్తోంది. దాంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు మంటలు వేసుకుంటున్నారు ప్రజలు. ఆదిలాబాద్ జిల్లా రామ్నగర్ లో అత్యల్పంగా 5.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంచిలో 6.7, కొమరంభీం జిల్లా కెరమెరిలో 7.1, మంచిర్యాల జిల్లా తపలాపూర్లో 9.1 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఇటు మెదక్ జిల్లాలోనూ అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 6.7, ఆల్కోల్, నల్లబల్లిలో 7.1, కంక్టీలో 7.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లా కొత్తపేటలో 8, టెక్మాల్లో 8.1, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట, అంగడి కిష్టాపూర్లో 8.6 డిగ్రీలుగా టెంపరేచర్ రికార్డైంది. అటు ఉత్తర భారతంలోనూ పొగమంచు కమ్మేసింది. మంచుకు తోడుగా శీతల గాలులు వీస్తూ ఉండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు మంటలు వేసుకుంటున్నారు. మరోవైపు రోడ్డుపై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అటు అల్లూరు జిల్లా ఏజెన్సీలో కూడా చలి వణికిస్తుంది. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. చల్లటి గాలులకు తోడుగా పొగమంచు కురుస్తూ ఉండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. మన్యం వ్యాప్తంగా దట్టంగా మంచు కురుస్తుంది. దాంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పాడేరులో 10, మినమలూరులో 8, జి మాడుగులలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎక్కడ చూసినా చలి మంటలే దర్శనమిస్తున్నాయి.